అధ్యక్ష, నేను ముందు మాట్లాడినప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పి మాట్లాడాను. ఈ ప్రశ్నతో నాకు సంబంధం లేకపోయినా నేను గత 2.5 సంవత్సరాలు ఈ అంశాన్ని ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని నేను డీల్ చేశాను కాబట్టి, నేను ఒక మంత్రిగా ఉన్నాను కాబట్టి నేను దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తానని చెప్పాను. వద్దు అంటే నేను కూర్చోబోయే శిక్ష మంత్రిగా సమాధానం చెప్పి క్లోజ్ చెప్పండి అధ్యక్ష. నాకే అభ్యంతరం. మీకు ఏ వివరణ కావాలండి? నేను కొంచెం కాదు, ప్లీజ్ అయిపోయిందండి. చెప్పండి. ఆ రోజు క్రిస్టల్ క్లారిటీగా చెప్పాం, రేపు ఉదయం దీని మీద సబ్జెక్ట్ ని ఇన్ని రోజులు ఇంకా సమావేశం ఉంది, దయచేసి పెట్టండి. ఈ రోజు ఇది కాదు, ఈ రోజు మా ప్రధానమైన సమస్య వచ్చి మీరు ఏదైతే విద్యార్థులు వాళ్ళకి పడుతున్న ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు ఏదైతే మీరు ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి ఉందో ఆ దాని మీద మా తాలూకా అటెండ్ మోస్ట్ ఇచ్చాం, దాని మీద చర్చ జరగాలని చెప్పి ఆ రోజు అడిగాం. ఆ రోజు దాని మీద చెప్పుకుంటా ఆ రోజు అంటే చర్చ అంతే. ఇప్పుడు పెట్టండి, రేపు ఉదయం పెట్టండి చర్చ, మళ్ళీ మాడదాం. మంత్రిగా నా చిన్న సబ్మిషన్ సార్, తమరు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సభలో ఎప్పుడు ఏది చర్చ జరగాలి అని. ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కాదు, ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం. సభలో చర్చ జరిగేదాని కోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి 2.5 గంటలు దాని మీద చర్చ చేస్తే వారికి కన్వీనియంట్ గా లేదు, మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి, వాకౌట్కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఇవాళ వచ్చి ప్రశ్నోత్తరాల సమయంలో దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్? ఇది తమరిని స్వయంగా ప్రశ్నించడం సార్, మమ్మల్ని కాదు. తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని మీద చర్చ జరుగుతుంది అని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు కుదరదు అని అంటే సంతోషం, కానీ మేము డిక్టేట్ చేస్తాం, మేము చెప్పినప్పుడు సభలో చర్చ పెట్టాలి, మేము చెప్పిన అంశమే మా టైం ప్రకారం రావాలి. ఈ ఆలోచన కరెక్ట్ కాదు సార్. ముందు దాని మీద ఆయన క్షమాపణ చెప్తే బెటర్ సార్. ఎందుకనంటే చైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే రకంగా, చైర్ నిర్ణయాన్ని ప్రశ్నించే రకంగా, చైర్నే తప్పుపట్టే రకంగా మాట్లాడడం అనేటువంటిది సరైన విధానం కాదు సార్. మరి సీనియర్ సభ్యులు ఎక్కడికి వెళ్తున్నామో, ఏం మాట్లాడుతామో, ఏ సైకోఫాన్ గా మాట్లాడుతున్నారు వారు నాకు అర్థం అవట్లేదు. క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు, ఏమిటో నాకు అర్థం, ఏంటో సైకోఫాన్ నాకు అర్థం అవట్లేదు. ఎందుకు ఆ తాపత్రయం అర్థం అవట్లేదు. దయచేసి ఇది కరెక్ట్ కాదు. దయచేసి నేను తప్పు మాట్లాడితే నా రికార్డు నేను మాట్లాడే మాట తీసేయండి అధ్యక్ష, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ టైప్ ఆఫ్ ఈ విధంగా ఆయన క్షమాపణతో తొలగించమనండి, ఏమనుకుంటున్నారు అధ్యక్ష? పైన సైకో అని చెప్పి సైకోలో మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష, నేను ముందే చెప్పాను, నేను మాట్లాడుతుంటే ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ లో నేను కాదు, దయచేసి నేను ఈ క్వశ్చన్ లో నేను సిగ్నేటరీ కాదు. తొలగించాలి అధ్యక్ష. మీ ద్వారా కూర్చోమ్మా, ఎందుకు సార్ ఉన్నారు కూర్చో, మీ మంత్రి గారు ఉన్నారు కదా కూర్చో. అధ్యక్ష, మీ ద్వారా నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఈ విషయాన్ని తెలిసిన విషయాన్ని నేను మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాన్ని మాట్లాడమంటే మాట్లాడతాను, వద్దు కూర్చోండి ఇంకో ఫారం ఏంటంటే వస్తాను. ఆయన మంత్రి గారు చెప్పానండి, నేను వస్తాను.